వెల్కమ్ టు బిఎస్ఎన్ స్టడీస్. మనకి ఇప్పుడే అందిన ఒక వార్త ఏంటిదంటే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేయడం జరిగింది. అన్ని వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణలో ఎనీ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ కావాలనుకునేవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఏ సబ్జెక్ట్లో ఎన్ని వెయిటేజ్ అంటే ప్రిలిమ్లో గతంలో జరిగిన ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్ను బేస్ చేసుకుని ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ రావడం జరిగింది అనేది ఒక పీరియడ్ ప్లాన్ ప్రకారం మనము ప్లాన్ వేసుకున్న తర్వాత మన ప్రిపరేషన్ అనేది కొనసాగించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రిలిమ్స్ సంబంధించి కానిస్టేబుల్ తెలంగాణ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ మనకు అప్రాక్సిమేట్లీ అండి ఏ ఎగ్జామ్ అయినప్పటికీ అప్రాక్సిమేట్లీ 20 క్వశ్చన్స్ అండి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇప్పటివరకు జరిగిన అన్ని అప్రాక్సిమేట్లీ +or -1 or 2 ఉంటుంది, ఎగ్జాక్ట్లీ అంతే ఉంటుందండి. సో అదేవిధంగా ఇక్కడ మనకు అర్థమెటిక్ అండి, అర్థమెటిక్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అర్థమెటిక్లో 25 క్వశ్చన్స్ అండి. అదేవిధంగా సైన్స్కి సంబంధించి 20 నుండి 25 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ అదేవిధంగా రీజనింగ్ అండి, రీజనింగ్లో కూడా మనకు ఒక 25 to 30 క్వశ్చన్స్ అండి అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలలో మనకు ఇక్కడ 15 అంటే 20 అండి 20 to 25 మార్క్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇండియా అంశాలు అంటే భారతదేశానికి సంబంధించిన అంశాలలో మనకు అప్రాక్సిమేట్లీ 20 to 25 కొన్నిసార్లు 30 వరకు కూడా రావడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీలో కూడా మనకు అప్రాక్సిమేట్లీ అండి ఇక్కడ 25 to 30 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్లీ 25 to 30 క్వశ్చన్స్ అండి. ఏ నోటిఫికేషన్ చూసినా కూడా ఈ విధంగానైతే రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్ అండి, మనకు కరెంట్ అఫైర్లో అప్రాక్సిమేట్లీ 20+ అండి 20+. కొన్ని ఎగ్జామ్ని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జామ్లు తక్కువ, కొన్ని ఎగ్జామ్లు ఎక్కువ రావడం జరిగింది. సో ఇక్కడ 20 to 25 క్వశ్చన్స్ అయితే ఇప్పటివరకు జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ విధంగా అయితే మనకు వెయిటేజ్ రావడం జరిగింది. సో మీరు అప్రాక్సిమేట్లీ మినిమం మార్క్స్ చూడండి, ఇక్కడ 20, 25, 20 అంటే ఇక్కడ చూడండి 75 ప్లస్ రీజనింగ్ యాడ్ చేస్తే 100 అంటే 1, 2, 3 ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి అయితే 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ 20, 25, 20 అంటే ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ మినిమం మార్క్స్ తీసుకున్నా కూడా ఇది నెక్స్ట్ జోగ్రఫీ, పాలిటీ, ఎకనమీ, అదేవిధంగా కరెంట్ అఫైర్ అండ్ తెలంగాణకు సంబంధించిన ఈ 4 టాపిక్ల నుండి అయితే 100 రావడం జరిగింది. సో ఈ 4 టాపిక్ యొక్క పరిధి అనేది ఎక్కువ. నెక్స్ట్ ఈ రిమైనింగ్ ఫస్ట్ నేను చెప్పిన ఈ 4 టాపిక్స్ అయితే కొంచెం లిమిటెడ్ సిలబస్ అయినప్పటికీ 100 మార్క్స్ ఈ 4 సబ్జెక్టుల నుండి అయితే 100 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇది అంటే మనకు కంప్లీట్గా తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెయిన్స్ అండి, ఫైనల్ ఎగ్జామ్లో ఈ విధంగా రావడం జరిగిందంటే ఇక్కడ మీరు చూడండి మనకు ఇంగ్లీష్ నుండి అంతే అండి, అప్రాక్సిమేట్లీ +or - ఉంటుంది. 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు ప్రీవియస్ పేపర్ చెక్ చేసినా కూడా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ నేను చెప్పే వాల్యూ వరకే ఉంటుంది. సో నెక్స్ట్ రీజనింగ్ కూడా ఇక్కడ 25 to 30 అర్థమెటిక్ 25 to 30 క్వశ్చన్స్. అదేవిధంగా జనరల్ సైన్స్ కూడా అంతే అండి, ఇక్కడ 20+ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రీజనింగ్ కూడా 25+ అండి, 25 to 30 25+ లేదా 30 వరకు అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ 4 సబ్జెక్టుల నుండి అయితే 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మీరు ఫైనల్ ఎగ్జామ్ను బేస్ చేసుకొని ప్రిపరేషన్ అయితే ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ
ఇండియన్ సంబంధించిన అంశాలలో కూడా మనకు అప్రాక్సిమేట్లీ సేమ్ ప్రీవియస్లో వచ్చిన ఒకటి ఒకటి 2 3 4 అదే ఇది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ప్రిలిమ్స్ అండ్ అదేవిధంగా ఫైనల్ సిలబస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇది 10 మార్క్స్ ఉంటుందండి, 10 మార్క్స్ ఉంటుంది. సో ఇంకా రిమైనింగ్ ఇక్కడ 110 మార్క్స్ అయితే మనకు 5 టాపిక్స్ నుండి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ నేషనల్ మూమెంట్ నుండి, అదేవిధంగా జాగ్రఫీ, ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ ఈవెంట్ అండ్ నేషనల్ ఈవెంట్స్ నుండి, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన అంశాల నుండి అయితే మనకి ఇక్కడ 90 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, అదేవిధంగా రీజనింగ్ నుండి 100 మార్క్స్ వస్తే ఈ ఇండియాకి సంబంధించిన అంశాల నుండి అదేవిధంగా జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాల నుండి ఇక్కడ మెయిన్స్లో అయితే 90 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక 10 వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్ నుండి అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఇలాంటి అప్డేట్స్, అదేవిధంగా ఇట్లా కమ్యూనిటీలో ఫ్రీగా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మీరు ఏ ప్రీవియస్ పేపర్ అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగానే మీకు వెయిటేజ్ రావడం జరుగుతుంది.